వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్. వనపర్తి జిల్లా పెద్దమతడి మండలం మద్దికట్ల మేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలంగా సేవలందించిన ఉపాధ్యాయుడు భగవత్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను తన కుటుంబంగా భావిస్తున్నానని, సహచరుల సహకారంతోనే సేవలు అందించగలిగానని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. అనంతరం డిఈఓతో కలిసి సహచర ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నం అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మెగారెడ్డి, డిఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హాజరయ్యారు. మనకు సహకరించారు. మాకు ఇప్పుడు ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉంటే ముందు శేఖర్ సార్ కూడా నాకు హెడ్ మాస్టర్ గా ఉన్నాడు. పండుగ స్కూల్ లోపల 3 సంవత్సరాలు కలిసి పనిచేసినాము. వారికి అంచుడుగా ఉన్నాము. మరి నాకంటే చిన్నవాడైనా కూడా వారికి అనేక రకాలుగా సహకారం చేస్తూ వారు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ రావడం జరిగింది. ప్రతి దగ్గర కూడా మరి మేము శ్రమించినాం. ఏంటంటే ఒకటే మాకు ఆలోచన ఉండి, మేము వచ్చింది పేద కుటుంబం నుంచి వచ్చాము, చాలా పేదరికం నుంచి వచ్చినాము. నాకు మేము వెళ్ళినటువంటి స్కూల్లో కూడా ఇలాంటి విద్యార్థులే ఉన్నారు. వీళ్ళకు మనం న్యాయం చేయాలి. ఒకటే మనకు ఏమీ ఆశ లేదు. మేము వచ్చినటువంటిది చాలా పేదరికం నుంచే వచ్చాము, అంటే వెనుకబడిన తరగతుల వాళ్ళమే. కాబట్టి నా ముందు ఉన్న విద్యార్థులు కూడా వీలే. కాబట్టి ఈ విద్యార్థులకు నేను సేవ చేస్తే మా వాళ్ళు కొంత కలుసుకుంటారు అన్నటువంటిదే లక్ష్యము 1989 నాడు ఉన్నది. ఆ రోజు మొన్న 31 నాడు కూడా నేను స్కూల్కి రావడం జరిగింది, పాఠాలు చెప్పడం. ఆ రోజు వరకు కూడా ఒకటే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. అది నా యొక్క లక్ష్యము. మరి నాకు ఎట్లయితే ఈరోజు ఒక కుటుంబము, మాది పాంగల్ కుటుంబం అని అంటే మేము ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అందరం కలిసే ఉంటాము. మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంఈఓ గారు కూడా, మంజులత మేడం గారు కూడా, మేమిద్దరం క్లాస్మేట్స్. ఆ మేడంకు కొంత ఐడియా లేదు, కానీ మేము 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కూడా క్లాస్మేట్స్. మా మిత్రుల్లో ఒకరు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు, ఎస్టీఓ. ఈ విధంగా అందరం కలిసి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నము చేస్తూ వచ్చాను. మరి విద్యార్థులు ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే, మరి ఈ రోజు ఉండేటువంటి చెడుకు అలవాటు కాకుండా సమాజం అంతా కూడా రకరకాలుగా చెడు ప్రవర్తనలు ఉన్నాయి. మీడియా, సెల్ ఫోన్స్ అంతా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అదే కాకుండా ఒక మహమ్మారి సోకింది మనకు, డ్రగ్స్ అనేటువంటిది. కాబట్టి వీటికి దూరంగా ఉంటూ మరి మనం ఉన్నత చదువులు చదువుకుంటామని మరి విద్యార్థులందరూ కూడా గమనించాలని, మరి ఎక్కువ మాట్లాడాలని ఉన్నా కూడా సమయం ఎక్కువగా అయింది. మరి డిఓ గారు కూడా వస్తారు. అందరం భోజనం చేసిన